నమస్తే ఫ్రెండ్స్, రామాయణ మహాకావ్యలో ప్రతిఘట్టం మనకు ఒక నీతిని బోధిస్తుంది. స్నేహధర్మం, మాట నిలబెట్టుకోవడం ఎంత ముఖ్యమో తెలియజేసే ఒక ఉత్కంఠభరితమైన ఘట్టమే సుగ్రీవునిపై లక్ష్మణుని ఆగ్రహం. వాలిమి సంహరించి సుగ్రీవుడికి కిష్కింధ రాజ్యాన్ని అప్పగించాడు శ్రీరాముడు. అందుకు ప్రతిగా వర్షకాలం ముగియగానే తన వానర సైన్యంతో సీతను వెతకడంలో సహాయం చేస్తానని సుగ్రీవుడు రాముడికి మాట ఇచ్చాడు. ఇచ్చిన మాట ప్రకారం రాముడు, లక్ష్మణుడు ప్రస్రవణగిరిపై ఒక గుహలో ఉంటూ వర్షకాలం గడిచిపోవడానికై ఎదురుచూస్తున్నారు. 4 నెలలు గడిచిపోయాయి. వర్షకాలం ముగిసింది. శరదృతువు వచ్చింది. ఆకాశం మేఘాలు లేకుండా స్వచ్ఛంగా మారింది. సీతాదేవిని వెతకడానికి ఇదే సరైన సమయం. రాముడు ప్రతిరోజూ ఆశగా కిష్కింధ వైపు చూస్తున్నాడు. కాని సుగ్రీవుడి నుండి ఎటువంటి కబురు లేదు. రాజ్యాధికారం, భోగవిలాసాలు, సుఖసంతోషాలలో మునిగిపోయిన సుగ్రీవుడు రాముడికి ఇచ్చిన మాటను పూర్తిగా మరిచిపోయాడు. తన భార్య రుమతో, వాలిభార్య తారతో కలిసి అంతఃపురంలో సుఖాలలో తేలియాడుతున్నాడు. రాముడి దుఃఖాన్ని, తన కర్తవ్యాన్ని పూర్తిగా విస్మరించాడు. మిత్రుడి నుండి ఎటువంటి స్పందన లేకపోవడంతో రాముని గుండె ఆవేదనతో నిండిపోయింది. ఆయన లక్ష్మణుడితో ఇలా అంటాడు: లక్ష్మణ, సుగ్రీవుడు మనం చేసిన సహాయాన్ని, ఇచ్చిన మాటను మరిచిపోయారు. రాజభోగాలలో మునిగిపోయి మనల్ని పట్టించుకోవడం లేదు. మాట తప్పినవాడు కృతజ్ఞుడు. అటువంటివాడు రాజుగా ఉండటానికి అర్హుడు కాదు. అన్నగారి కన్నీళ్లను, ఆయన ఆవేదనను చూసిన లక్ష్మణుడికి పట్టరాని కోపం వచ్చింది. అతని కళ్ళు నిప్పులు చెరుగుతున్నట్లు ఎర్రబారాయి. అతను తన ధనస్సును చేతబట్టి ఉగ్రరూపంతో ఇలా గర్జించాడు: అన్నా, ఆ కృతజ్ఞుడైన సుగ్రీవుడికి బుద్ధి చెప్పే సమయం వచ్చింది. ఎవరి దయవల్ల అతను ఈరోజు రాజ్యాన్ని, భార్యను, సుఖాలను అనుభవిస్తున్నాడో ఆ రాముడినే మరిచిపోతాడా? నేను ఇప్పుడే కిష్కింధకు వెళ్లి వాలి వెళ్లిన దారినే సుగ్రీవుడిని కూడా యమలోకానికి పంపిస్తాను. రాముడు లక్ష్మణుడిని శాంతింపజేసి, సుగ్రీవుడిని చంపవద్దు, కేవలం భయపెట్టి మన మాటను గుర్తుచేసిరా అని చెప్పి పంపాడు. అగ్నిపర్వతంలా మండతూ లక్ష్మణుడు కిష్కింధలో అడుగుపెట్టాడు. అతని ఆగ్రహానికి చెట్లు కూడా వణికాయి. అతని వెంటినాడి టంకారానికి వానరుల గుండెలు అదిరిపోయాయి. వారు భయంతో సుగ్రీవుడి వద్దకు పరుగెత్తారు. కాని భోగాలలో ఉన్న సుగ్రీవుడు వారి మాటలు పట్టించుకోలేదు. పరిస్థితి తీవ్రతను గ్రహించిన వివేకవతి, సుగ్రీవుని భార్య తార లక్ష్మణుడికి ఎదురుగా వెళ్లి చేతులు జోడించి వినయంగా నిలబడింది. సౌమిత్రి, శాంతించు, నీవంటి మహావీరుడికి ఇంత కోపం తగదు. సుగ్రీవుడు కృతజ్ఞుడు కాదు. రాముడి మేలును ఎన్నటికీ మరువడు. కేవలం దీర్ఘకాలం కష్టాల తర్వాత దొరికిన సుఖాల వల్ల కాస్త ఏమరుపాటు చెందాడు అంతే. ఇప్పటికే నలుదిక్కులా ఉన్న వానరవీరులను పిలిపించమని ఆదేశాలు ఇచ్చాడు. కోట్లాది వానర సైన్యం తరలివస్తోంది. దయచేసి శాంతించి లోపలికి రండి. తార యొక్క వినయపూర్వకమైన, తెలివైన మాటలకు లక్ష్మణుని కోపం సగం చల్లారింది. ఇంతలో హనుమంతుడు కూడా సుగ్రీవుడికి అతని తప్పును గుర్తుచేశాడు. అప్పుడు సుగ్రీవుడికి తాను చేసిన పెద్ద పొరపాటు అర్థమైంది. అతను గజగజా వణుకుతూ సిగ్గుతో తలవంచుకుని వచ్చి లక్ష్మణుడి పాదాలపై పడ్డాడు. లక్ష్మణా, నన్ను క్షమించు. నేను పెద్ద తప్పు చేశాను. రాజభోగాల మత్తులో పడి శ్రీరాముడికి ఇచ్చిన మాటను మరిచాను. నేను కృతజ్ఞుడను. దయచేసి నన్ను మన్నించి మీ అన్నగారి వద్దకు తీసుకువెళ్ళు. నా ప్రాణం, నా రాజ్యం, నా సర్వస్వం ఆయన పెట్టిన భిక్షే. సుగ్రీవుడిలోని నిజమైన పశ్చాత్తాపాన్ని చూసి లక్ష్మణుడు పూర్తిగా శాంతించాడు. అతడిని పైకి లేపి తనతో పాటు రాముడి వద్దకు తీసుకువెళ్లాడు. సుగ్రీవుడు రాముడి పాదాలపై పడి క్షమించమని వేడుకున్నాడు. దయాసముద్రుడైన శ్రీరాముడు అతడిని క్షమించి ఆలింగనం చేసుకున్నాడు. మిత్రమా, తప్పు తెలుసుకున్నవాడిని క్షమించడం నా ధర్మం. ఇక ఆలస్యం చేయకుండా సీతను వెతకడానికి ప్రయత్నాలు ప్రారంభిద్దాం అని అన్నాడు. ఫ్రెండ్స్, ఈ కథ మనకు ఏం తెలియజేస్తుందంటే, అధికారం, సుఖాలు వచ్చినప్పుడు మన కర్తవ్యాన్ని, మనకు సహాయం చేసిన వాడిని ఎన్నరూ మరువకూడదు. మాట ఇస్తే ప్రాణం పోయినా నిలబెట్టుకోవాలి. అదే నిజమైన ధర్మం. స్నేహితుడు తప్పు చేసినప్పుడు అతడిని శిక్షణం కన్నా అతనికి తన తప్పులు తెలిసేలా చేయడమే ఉత్తమ మార్గం. ఫ్రెండ్స్, ఇలాంటి పురాణ కథల కోసం మా ఛానల్ని లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ధన్యవాదాలు.